ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్లేస్ అయితే హైదరాబాద్ని 2002 అండ్ 2003లో ఒక్కసారిగా షేక్ చేసినటువంటి ఒక ఇన్సిడెంట్, కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్. ఇప్పటికీ హైదరాబాద్లో ఆ ప్లేస్ అంటే ప్రతి ఒక్కరికి భయమే. ఈ ప్లేస్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. 2002 నైట్ 9:30 అవుతుంది. ఒక పర్సన్ బైక్ మీద అటుగా వెళ్తున్నాడు. సడన్గా బైక్ ఆగిపోయింది. ఏమైందని చూస్తే అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. మరి ఎందుకు ఆగింది? ఇంతలోనే ఏదో ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అతనికి గొంతు తడి ఆరిపోయింది. చుట్టూ హెల్ప్ అడుగుదామంటే ఎవరూ లేరు. ఎవరో అతని దగ్గరికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ చూడటానికైతే ఎవరూ కనిపించలేదు. అంతే, ఏదో ఒకలా బైక్ స్టార్ట్ అయ్యే వరకు కిక్ కొడుతూ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. సడన్గా బైక్ లైట్ ఆఫ్ అయింది. కంట్రోల్ తప్పి గేట్ ముందు పడిపోయాడు. చూస్తే ఆ గేట్ ఎక్కడో తెలుసా? కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్. కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్లో ఒక క్యూట్ ఫ్యామిలీ ఉండేది. అమ్మ, నాన్న, 2 కూతుర్లు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ ఒకరోజు వాళ్ళ ఫాదర్ ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండటం వల్ల దూరంగా కొద్ది రోజులు వెళ్ళి ఉండాల్సి వచ్చింది. అందరూ ఒక్కసారిగా డల్ అయిపోయారు. ఇష్టం లేకపోయినా బ్రతుకు తెరువు కోసం అందరినీ కన్విన్స్ చేసి అతను వెళ్ళిపోయాడు. పిల్లలు చాలా డల్ అయి చాలా బాధపడుతూ రోజు సైలెంట్గా కూర్చుండేవారు. ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. వాళ్ళు బయటకు కూడా ఎక్కువగా వచ్చేవారు కాదు. ఎన్ని రోజులైనా ఇంట్లోంచి ఎవరూ బయటికి రాకపోవడంతో అసలు లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియట్లేదు. అలా రోజులు గడిచే కొద్దీ ఆ ఇల్లు చూడటానికి చాలా భయంకరంగా మారిపోతుంది. ఎవరు ధైర్యం చేసి లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఒకరోజు ఒక దొంగ కుందన్ బాగ్ హౌస్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. లోనికి దూకాడు. లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఏదో తెలియని భయం స్టార్ట్ అయింది. ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంది, కానీ ఎవరో ఏడుస్తున్నట్టు, వెనుక ఎవరో నడుస్తున్నట్టు చాలా భయంకరంగా అనిపించింది. కానీ ఏదో ఒకటి దొంగతనం చేయడానికి ఫిక్స్ అయ్యే వచ్చాడు కాబట్టి ధైర్యం చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు. అక్కడకు వెళ్ళగానే అతనికి గుండె ఆగినంత పని అయింది. అక్కడ అతని ఎదురుగా డెడ్ బాడీస్ పడున్నాయి. వాళ్ళని తనే చంపాడు అని అందరూ అనుకుంటారేమో అని అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత ఈ విషయం సిటీ మొత్తం స్ప్రెడ్ అయింది. పోలీసులు వచ్చారు. అక్కడి నుంచి ప్రతిరోజు రాత్రులు ఆ ప్లేస్ చాలా డేంజరస్గా, చాలా స్కేరీగా తయారైంది. చాలా భయంకరమైన ఏడుపులు, అరుపులు వినిపిస్తున్నాయని చాలామంది చెప్తూ ఉన్నారు. కొన్ని డేస్ గడిచిన తర్వాత పారిపోయిన దొంగ దొరికాడు. అయితే ఆ దొంగ జరిగిందంతా క్లియర్గా చెప్పాడు. అది విన్న పోలీసులు కూడా చాలా షాక్ అయ్యారు. వాటిని పోస్ట్ మార్టం చేస్తే 6 months బ్యాక్ చనిపోయినట్లు తెలిసింది. అంతే, ఆ కాలనీలో వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు. ఎందుకంటే అక్కడ రోజు వాళ్ళు కనిపిస్తున్నారట. అండ్ అంతేకాదు, డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారట. అసలు వాళ్ళు ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీయే. అప్పటి నుండి సిఐడి వాళ్ళు కుందన్ బాగ్ హౌస్ని ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాగా చేశారు. ఇంకా అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని కొన్ని సైన్ బోర్డ్స్ కూడా పెట్టారు. అయితే కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. ఆ హౌస్ని ఎవరూ కొనకుండా చేయడానికి అలా చేశారని, అండ్ ఆ ఇంట్లో లైట్స్ కూడా వెలుగుతూ ఉండేవని, అక్కడ నిజంగానే దయ్యాలున్నాయని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్టోరీ అయితే చెప్తూ వస్తున్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం, సిచ్యువేషన్కి తగ్గట్టుగా అక్కడ ఏదో జరుగుతుంది. దానికి ఎవరో ఒకరు బలవ్వక తప్పదు. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.